ఎడ్యుకేషన్ పరంగానే కాదు, ఎంప్లాయ్మెంట్ దీంట్లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చి దానికి టెస్టులు పెట్టడం ఇలాంటి లైక్ యూపీఎస్సి, అలాగే మన దగ్గర గ్రూప్స్, ఇంకా జాతీయ స్థాయిలో ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. నీట్ కంటూ దాన్ని స్టార్ట్ చేస్తే అన్నిట్లో కూడా అది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా, అది మనకి ఎలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మీకు రాత పరీక్ష అనేది అవసరం లేకపోతే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే నేను చెప్పిన పరీక్షలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేవని ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు. అయితే ఆ పరీక్షలు చాలా నిపుణతతో తయారు చేస్తారు. మన దేశంలో కొన్ని చెత్త పరీక్షల్లాగా ఊరికి ఏబిసిడి బట్టేసి ఏదో ఒకటి ముక్కులు పెట్టడం కాదు. చాలా ఆలోచించేది. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్. లోతైన అవగాహన లేకపోతే సమాధానం చెప్పలేని ప్రశ్న రూపొందించడంలో ఉంది ఆ సంక్లిష్టత అంతా కూడా. ఆ రకంగా చేసి రాత పరీక్షల స్థానంలో ఈ ఆబ్జెక్ట్ పరీక్షలు పెడితే అప్పుడు ఖచ్చితంగా అన్ని పరీక్షలకి నీట్ పెట్టేయచ్చు. కొన్ని అనివార్యంగా రాత పరీక్షలు అవసరం. ఉదాహరణకి యూపీఎస్సీలో ఒక ఎస్ఏనో మరొకటి భావ ప్రకటన ఎట్లా ఉందని చూడడం అది ఒక సాంప్రదాయం అయిపోయింది. అది తప్పనిసరిగా ఉండాలని భావించినట్టయితే దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొక ఒపీనియన్ వ్యక్తమవుతోంది, నీట్ని ఎందుకు రద్దు చేయకూడదు? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా 16 కంటే ముందు ఎంసెట్ మనకు అన్ని స్టేట్ వారీగా ఎంసెట్ ఉండేది. అఫ్కోర్స్ సెంట్రల్ సీట్స్ కోసం జిప్మర్ లాంటి కొన్ని టెస్టులు ఉండేవి, అవి సెంట్రలైజ్డ్ సీట్స్ కోసం. కానీ స్టేట్లో ఎంసెట్ ఉండేది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ అన్నిటికీ ఒకటే కామన్ ఇది ఉండేది కదా. దానివల్ల ఏదో ఒక స్టేట్లో ఒక పేపర్ లీక్ అయితే ఆ స్టేట్ వరకే ఎఫెక్ట్ అయ్యేది. కానీ నీట్ వల్ల దేశమంతా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల నీట్ రద్దు చేసి స్టేట్ వారీగానే పెడితే బెటర్ అనే ఒక ఒపీనియన్ మళ్ళీ వస్తుంది. దాని మీద మీ ఇది? తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తుంది నీట్ని. అవును, స్టాలిన్ గారు మొన్న కూడా ఒక వ్యాసం రాశారు. ఇప్పటికైనా ఆలోచించి రాష్ట్రాలకు పంపించారు. కాబట్టి అది ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. నేను కాదంట్లా, నేను అధికార వికేంద్రీకరణ ఇప్పుడు అనుకోవడం. కానీ ఇక్కడ కొంచెం మూలంలోకి వెళితే సమస్య ఏమిటి? అసలు మన బంగారం మంచిది, సమస్య ఎందుకు వచ్చేది? మన బంగారం ఇంటర్మీడియట్ కానీ పరీక్షలు మామూలుగా అసలు మామూలు కాలేజీలో పరీక్షలు బాగా పెడితే ఇబ్బంది ఉండేది కాదు. మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూడండి, నేను కొంచెం పచ్చిగా చెప్తున్నాను, 99% అందరికి వచ్చేస్తాను. ప్రాక్టికల్స్ ఉంటాయి ఈ బైపీసీ పిల్లలకి. ఇన్నింటంటే బైపీసీ కదా, బయాలజీ, ఫిజిక్స్ ఉంటాయి. ల్యాబొరేటరీ లేకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వీళ్ళు చాలా సోకాల్డ్ కాలేజీలో ల్యాబొరేటరీ లేదు, ఒక్కరోజు ల్యాబ్కి వెళ్ళి ఉంటారు. వాళ్ళు 100% మార్కులు వచ్చేస్తున్నాయి. సరే, మ్యాథ్స్ కాపీయింగ్ అది మనం చూసాం. ఆ కారణంగా ఎంట్రన్స్ పెట్టాల్సి వచ్చింది. అంతకుముందు ఎంట్రన్స్ పెట్టేదాకా అందులో ఆ రోజుల్లో 1960 ప్రాంతంలో ఏంటంటే బాగా ఖరీదైన వాళ్ళు, పలుకుబడిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి వచ్చాయి, వాళ్ళు చదువుకున్న లేకపోయినా కూడా. మా బ్యాచ్కి ముందు మొట్టమొదటిసారి ఎంట్రన్స్ పెట్టింది 1970లో పెట్టారు, మెడికల్ ఎంట్రన్స్. 71లో నేను సెలెక్ట్ అయినా, 71 ఎంట్రన్స్లో రెండో బ్యాచ్ మీద. అప్పటి నుంచి ఇది రాబట్టి ఏమైందంటే పల్లెటూరు నుంచి కానీ లేకపోతే పలుకుబడి లేకుండా కానీ ప్రతిభ వల్ల వచ్చే విద్యార్థులు వచ్చే అవకాశం అప్పటి నుంచి వచ్చింది. కాబట్టి ఎంట్రన్స్ అవసరమే. ఎంట్రన్స్లో ఏమైంది, 2 సమస్యలు వచ్చినాయి. రాష్ట్రాల్లో మీరు చెప్పిన సంవత్సరం మళ్ళీ వస్తున్నాయి. పరీక్షల ప్రమాణాలు దిగజారుతున్నాయి, చాలా నాసిగా పెడుతున్నారు పరీక్షా పత్రాలు కూడా. సరే, కాపీయింగ్, మాస్ కాపీయింగ్ జరుగుతుంది. మూడోది, ఈ పేపర్లు లీక్ అవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కపిల్ సిబల్ గారు ప్రారంభించారు 2012-13 ప్రాంతాల్లోనే నూతన విద్యా విధానం తీసుకొచ్చినప్పుడు. కనీసం యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, యూనివర్సిటీలో డిగ్రీకి కానీ అడ్మిషన్ అప్పుడు దేశమంతా ఒకటే అయినప్పుడు, విశ్వవిద్యాలయం అన్నప్పుడు ఒక ఉమ్మడి ప్రమాణాలు లేకపోతే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటే యూనివర్సిటీ విద్య ఏమవుతుంది? కాబట్టి స్టాండర్డైజ్ యూనిఫామ్ చేయాలి. అమెరికాలో శాట్ ఉన్నట్టుగా, యాక్ట్ ఉన్నట్టుగా, బ్రిటన్లో ఓ లెవెల్స్ లేకపోతే ఏ లెవెల్స్ ఉన్నట్టుగా మనం కూడా దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలు నిర్దేశించే పరీక్ష ఉండాలన్న దాని నుంచి ఇది ప్రారంభమైంది. అక్కడి నుంచి ఈ సుప్రీంకోర్టు 2016లో ఆదేశం ఇచ్చింది. ఈ 2 రకాల సమస్య. ఒకటేమో యూనిఫామిటీ స్టాండర్డ్ కావాలి, మంచి స్టాండర్డ్ ప్రమాణంతో పరీక్ష నిర్వహించాలి. రెండవది 15% ఆయా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకి దేశం మొత్తానికి కేటాయించాలి. అవును, సెంట్రల్ దీంట్లో ఎంబీబీఎస్లో. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 33%. సూపర్ స్పెషలైజేషన్లో మీకు ఈ ఫెలోషిప్లో 100%. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% అనుకుంటాను. ఇది వైద్యంలో ప్రత్యేకంగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రమాణాలు ఉండాలన్న ఉద్దేశంతో. మరి వేరే పరీక్షలు పెడితే ఒక్కొక్క రాష్ట్రానికి వీళ్ళు దేశం మొత్తం అన్ని చోట్ల పరీక్షలు వేయాల్సి వస్తుంది ఈ కోటాకు రావాలంటే. అవును, కాబట్టి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఉమ్మడి పరీక్ష అవసరమైంది. కాబట్టి ఉమ్మడి పరీక్ష సరిగ్గా పెట్టగలిగితే తప్పేం లేదు. ఇక పెట్టలేమనుకుంటే రాష్ట్రానికి ఇచ్చేద్దాం, ఈ గొడవ అంతా ఎందుకు? అవును,
మొత్తం దేశమంతా ఇబ్బంది పడే బదులు ఎక్కడన్నా లీక్ అయితే ఆ రాష్ట్రం వరకు మళ్ళీ ఏదన్నా ఇది చేసుకుంటారు. కానీ ఇక్కడ ఇంకొక ఒపీనియన్, అనవసర భారాన్ని ఢిల్లీ తలకెత్తుకుంది. ఇది వాళ్ళ సమస్య కాదు, రాష్ట్రాల సమస్యను ఢిల్లీ తలకెత్తుకుని ఢిల్లీ సమస్యగా మార్చుకున్నది. సో ఇప్పుడు రామ్ గోపాల్ రావు గారు చెప్పినట్టుగా నేను ఇదే బెటర్ వేనా అని అంటే బెటర్ వే కాదు, ఓన్లీ వే అన్నారు కదా. మీరు కూడా అదే ఒపీనియన్ అంటారా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్స్ కూడా సజెస్ట్ చేస్తారా? 21st సెంచరీలో డిజిటల్ యుగంలో దాన్ని అన్ని రకాల జాగ్రత్త తీసుకుని ఉపయోగించుకోవాలి. కానీ ఇంకా ఇక్ష్వాకుల కాలం లాగా 150 ఏళ్ల క్రితం లాగా పరీక్షలు ఏంటండి? 71 జయప్రకాష్ నారాయణ గారు రాసిన దానికి ఇప్పటికీ అదే అంటే కష్టం కదా. కరెక్ట్. ఇప్పుడు బ్రిటన్ ఉంది, ఎంబీబీఎస్ పరీక్షలు చూద్దాం.